దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరం కూడా మరి దేవుని గురించిన వర్తమానము, దేవుడు మనకు అందజేసిన వర్తమానము శ్రద్ధగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున చాలండి ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తన లేఖన భాగం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటూ ఆయన చేసిన కార్యములు మనం తలుచుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. ఇదే విశ్వాసుల యొక్క ప్రామాణికం. హల్లెలూయా. ఏం చేస్తున్నామంటే మనము ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన ఇక్కడ ఉన్నా లేకపోయినా, శారీరకముగా ఏమండి భౌతికంగా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన మాట మన మధ్యన ఉన్నది. హల్లెలూయా. అంతే కదండి. ఆయన మాట నిలుస్తుంది, ఆయన మాట మనం బ్రతికిస్తుంది, ఆయన మాట నివసిస్తుంది. ఆయన మాటను పట్టుకొని వెంబడించే వారిగా మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు మాటని, ఆయన క్రియలని కదండి ఈ యొక్క శిష్యులు ఏం చేశారు? ఫాలో అవుతూ వచ్చారు. తర్వాత శిష్యుల తర్వాత మరలా సంఘ కాపరులు, అలాగే స్వార్థికులు, వీరందరూ కూడా ఏది ప్రామాణికంగా చేసుకున్నారంటే కేవలము దేవుని యొక్క మాటను మాత్రమే. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించమని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికగా పరిగెత్తుదాము. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడంట, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. హల్లెలూయా. అన్నిటికన్నా సులువైనది ఏంటంటే పాపమే. అన్నిటికన్నా సులువైనది ఏంటంటే నీకు ఇష్టానుసారంగా జీవించడమే. అంతే కదా. ఇప్పుడు స్కూల్ ఉంది, ఎగ్జాంపుల్గా మన స్కూల్ని జ్ఞాపకం చేసుకుంటే, మా యొక్క పిల్లల స్కూలు ఉదయం ఎన్ని గంటలకి? 8:15 కల్లా అక్కడ ఉండాలి. 8:30 దాటిందనుకోండి గేటు వేసేస్తారు. ప్రతిరోజు అంతే. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలంటే 7 గంటలకి రెడీ అయిపోయి 8 గంటలకల్లా అన్నీ చేసి ఇంక బయలుదేరిపోతాం. ఇప్పుడు ఆ యొక్క స్కూల్ రూల్స్ మనం పాటించాలంటే తెల్లవారుజామునే భయభక్తులకి లెగాలి, రెడీ అవ్వాలి. 8:15 కల్లా అక్కడ ఉంటే నిన్ను అలా ఆహ్వానిస్తారు, తలుపులు తీసి ఉంటాయి. లేదండి నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానని అనుకోండి, అక్కడ ఏం చేయబడ్డంటే తలుపులు వేయబడ్డాయి. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే అతిథుల దగ్గర చూపిస్తూ ఉంటారు, లేట్గా వెళ్ళడానికి అలవాటు పడుతుంటారు. అక్కడ రిజిస్టర్లో వారి పేరు మీద ఏముంటుంది? వీళ్ళు ఎప్పుడు లేట్గా వస్తారో, గేట్ వేసిన తర్వాత వస్తారో అని. హల్లెలూయా. అంటే క్రమము అక్రమము ఎప్పుడు కూడా రెండు ఉంటాయి కదా. ఒకటి మంచి, ఇంకోటి చెడు. ఒకటి సుఖము, రెండోది దుఃఖము. ఈ రెండు విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సులువైనది ఏదంటే మనకు నచ్చిన పని చేయడం సులువు. కొంచెం కష్టమైనది ఏదంటే దేవునికి ఇష్టమైన పని చేయడం చాలా కష్టం. అయితే ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన కష్టానైనా సరే జయించు వారిగా ఉండాలి అని ఇక్కడ పౌలు భక్తుడు మనకి ఈరోజు తెలియచేస్తున్నాడు. అంతే కదా. కష్టమే కదండి. చూడండి, విపరీతమైన ఎండ ఉంది ఈ సమయంలో, భయంకరమైన ఎండ. ఇంకొక పక్కన శరీరంలో మనకు నీరసం.
ఈ సమయంలో వచ్చి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్నాం అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని? ఈ శరీరం తట్టుకోలేదు కదా. నేను పిలుస్తూ ఉంటాను ఒక్కొక్కరిని, సరదాగా రండి దేవుని ఆరాధిద్దాం, లేకపోతే వాక్యం చెప్తారు, పాట పాడతారని పిలిచినప్పుడు వాళ్ళు అంటారు, అయ్య బాబోయ్ ఎండలో రాలేమండి అంటారు. హల్లెలూయా. ఏమంటారు? ఎండండి కొంచెం రాలేమండి, ఏం సాయంత్రం పూటలు పెట్టచ్చు కదండి అంటారు. అంటే మనిషి ఈ రోజున తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మరి వేసవి కాలంలో మీరు గమనించండి, చాలా మందిరాల్లో టైమింగ్స్ మార్చేశారు. తెలుసా? ఏం చేశారు? ఎందుకు మార్చారు? కానీ ఇక్కడ చెప్తున్నాడు తట్టుకోవాలి. హల్లెలూయా. తట్టుకోవాలొద్దా? క్లియర్గా చెప్తున్నాడు. ఈ రోజున మనకు నచ్చినట్టు అనుకూలంగా మార్చుకుంటే ఇక భక్తి ఏముందండి? అంతేనా? అందుకని అంటాడు కదా, దేవుడు నిన్ను మార్చుకుంటాడు కానీ నిన్ను నువ్వు మార్చుకోకూడదు. దేవుడు మలుస్తూ ఉంటాడు. చాలామంది వచ్చినప్పుడు అయ్యగారు టైమింగ్స్ మార్చేమండి అంటారు. ఏం మార్చారంటే, ఏమండి ఉదయం 8 గంటల నుంచి 10 దాకా పెట్టేస్తున్నాడు ప్రార్థన అంటారు. ఏమండి ఏమైంది 10 దాకా, 10 గంటల నుంచి 1 గంట దాకా అంటే ఎండ ఎక్కువ ఉంది గారు. ఏమండి ఏమండి అదే సమయంలో ఏదో జబ్బు వచ్చింది, హాస్పిటల్కి పరిగెట్టమా? ఎండని ఆగిపోతామా? ఒక రోజు ఒక అతను గ్యాస్ నొప్పి వచ్చింది. ఎన్ని గంటలు తెలుసా? మధ్యరాత్రిలో 12 గంటలకి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు చెప్పాను, 12 గంటలకంటే గ్యాస్ ట్యాబ్లెట్ కంటే పలానా అపోలో హాస్పిటల్లో వీలపురం తిలక రోడ్లో తీసుంటుంది, అది 24 అవర్స్ ఇల్లు అంటే ఆ 12 గంటలకు వెళ్ళి పరిగెత్తుకుని ట్యాబ్లెట్ తీసుకుని వేసుకున్నాడు. ఎన్ని గంటలకి? ఉదయం దాకా ఆగచ్చు కదా. అంటే భరించలేకపోతున్నాను నొప్పి అండి, చాలా గ్యాస్ నొప్పి చేస్తుంది, భరించలేకపోతున్నాను, ఎక్కడైనా వెళ్ళిపోతాను, చచ్చిపోలే ఉన్నాను. ఇప్పుడు మరి 12 గంటలకు పరిగెత్తాడు. మరి ఇప్పుడు దేవుని కోసం అది వెళ్ళమంటే వెళ్తారా? అందుకనే చాలా సంఘాల్లో కార్యాలు జరగట్లేదు. చాలా సంఘాలు ఏం జరగట్లేదు? అసలు వాళ్ళకి విశ్వాసంలో నిలకడ లేదు, సంతోషం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఈజీగా చెప్పేస్తున్నారు, 8 గంటల నుంచి 10 దాకా అండి, వచ్చేసి త్వరగా. చూసారండి, దేవుడు అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. నాకు అనిపించింది ఎలాగ ఏర్పడుతున్నా అనిపించింది, నాకు నా భక్తి ఇంతేనా అనిపించింది. హల్లెలూయా. నా మనసుకు వచ్చిన ఆలోచన, నన్ను నేను విమర్శించుకున్నాను. అంటే నీకు నచ్చినట్టు మార్చేసుకుంటావా? దేవుని కోసం మనం చేసిన త్యాగం ఏంటండి? దేవుని కోసం మనం చేసిన త్యాగం ఏంటి? ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వర్షాలు వస్తున్నాయంటే మార్చేస్తూ ఉంటారు, ఎండ వస్తుందంటే మార్చేస్తుంటారు, చలి వస్తుందంటే మార్చేస్తారు. అందుకనట దేవునికి అనుకూలముగా మీరేం చేయాలంట? సజీవ యాగముగా మీ యొక్క శరీరంలో ఆయనకు సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటండి? ఇంకేం సమర్పించుకోవడం? ఏమండి, మనం ఒక కమిట్మెంట్ దేవుడికి ఇచ్చాం. హల్లెలూయా. ప్రభువా ఇదిగో 10:30 నుంచి లేదా 11 గంటల నుంచి 1 గంట దాకా ప్రార్థన అన్నాం. అప్పుడు ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నేను దేవుని మందిరంలో ఉండాలి. మా ఇంట్లో మా ఆవిడ కూడా చెప్తుంటాను, నువ్వు సోమవారం నుంచి గురువారం దాకా ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు, పనంతా మానేసినా పర్లేదు, అంతే కదా, నీ ఇష్టం. కానీ శుక్రవారము, ఆదివారము దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఆ రోజునే నీకు పనులు పడతాయి, ఆ రోజే ఊర్లు ప్రయాణం పడుతుంటుంది. ఇదంతా కూడా సాతాను పెట్టేది కాదు, దేవుడే పరీక్ష పెడుతూ ఉంటాడు. చూడండి, చదువుకునే లేఖన గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, ఏమండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టక సిలువను సహించి. హల్లెలూయా. ఏం సహించాడంట? ఆయన సిలువ ఏ సమయంలో మోసాడు తెలుసండి? ఏమండి, మధ్యాహ్న కాల సమయంలో మోసాడు. హల్లెలూయా. మధ్యాహ్న కాలంలో సిలువ అండి మోసాడు ఆయన. 2 గంటల దాకా సిలువ మోస్తూనే ఉన్నాడంట ఆయన. ఎన్ని గంటల దాకా? మరి మనం ఏంటి, ఫ్యాన్లు ఉన్నాయి, చక్కని ప్రదేశం ఉంది, చక్కని ప్లేస్ ఉంది, అయినా సరే మనం ఏం చేస్తుంటాం? వచ్చి కూర్చోడానికి సమయాలు మార్చేస్తున్నాం. కానీ ఆయన ఆనందము కొరకై, ఏమండి, ఏమంటాడు? పందెముతో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఎదుట ఉంచబడిన, ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఉంచబడిన అంటే రాబోయే కాలంలో ఉంచబడిన దీవెనల కొరకు నువ్వు ఇప్పటి నుంచి కూడా ఏం చేస్తూ ఉంటాంట? ఓపిక తెచ్చుకోవాలంట. ఎప్పుడైనా సరే
నేనైనా సరే సమయం మారుతానన్నాను అనుకోండి, మీరు వాక్యం నాకు జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. అది విశ్వాసం అండి, అంతే కదా. అయ్యా పలానా రోజు మీరు ఎలా చెప్పారు, ఇగో ఈ వాతావరణం కోసం, ఈ పరిస్థితుల కోసం మారుతున్నారు, ఇదేనా మీ పరీక్షణ, ఇదే నీ నిరీక్షణ, అంతే కదండి. కాబట్టి ప్రియ సంగమా, కుటుంబంతో చెప్పుకోవాలి మనం, అమ్మ మనము ఒడంబడిక చేసుకున్నాం, వాగ్దానం చేసుకున్నాం, ఈ 2 దినాలు కూడా దేవుని అంతే దేవునికి ఇచ్చేస్తాం. నా జీవితంలో నేను అనుకున్నాను, ప్రవ్వా 2 దినాలు అయితే కాదు కానీ ఏమండి నువ్వు వాడుకో ప్రవ్వా, ఎన్ని దినాలు నీతో ఉండడానికి. నా పనిని కూడా పక్కన పెట్టేసాను. పని లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అర్థమైందంటే దేవుని సేవ లేనప్పుడు అనిపిస్తుంది, ప్రవ్వా నన్ను నేను వాడుకోమని చెప్పాను, ఇప్పుడు నీ పని లేదు కదా, ఇప్పుడైనా పనికి వెళ్ళచ్చు కదా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, రెస్ట్ తీసుకుని ఆయన అంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తావు? రెస్ట్ తీసుకో, సిద్ధపడు, బలానంతా మరలా పుంజుకో, మరలా నా పని నీకు ఇస్తాను. నా పని నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు చేయాలి. నిన్నటి తినన్నా, మళ్ళీ ఇవాళ తినన్నా, మళ్ళీ ఇవాళ సాయంత్రం నా వారం వెళ్తాం, మళ్ళీ రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 దాకా రాజకుమార్ గారి ఇంటి దగ్గర ప్రార్థన ఉంది, మరలా ఆదివారం. అంటే దేవుడు పనిని ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. సిద్ధపరచబడిన వారికి ఆయన పని ఇస్తాడండి. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవకులు కానీ ఏమండి ఎండ ఉందండి, వర్షం ఉందండి, ఇలా ఉందని అలా ఉందని మార్చారు అనుకోండి, వాళ్ళు నిజంగా సహింపు లేని వాళ్ళే, వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారే. నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము వారి తప్పుని మనం అనొద్దు, కానీ మనం మాత్రం తప్పు చేయకుండా జీవించాలి. అందుకని అంటాడు కదా, ఏమండి కుంటికాలు వెనకక్క బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమండి, 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనం అంటాడు, కుంటికాళ్ళు వెనకక్క బాగుపడిన నిమిత్తము మీ పాదములకు ఏం చేయాలంట? సరాలము చేసుకోవాలి. సరాలం చేయబడినా చేసుకోవాలా? మనం చేసుకోవాలా, అంతే. మన బతుకు మార్చుకునేది ఎవరండి? మనమే మార్చుకోవాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ దీవెనలు ఇస్తాడు, అందరిని ఆశీర్వాదం చేస్తాడు, అందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చూస్తాడు. కానీ మనది కూడా కాస్త కోస్త ఉండాలి కదండి, మనం ప్రయాస ఉండాలి కదా. మన సొంత జ్ఞానము, సొంత ఆలోచన మనం ఏం చేయాలంటండి? పక్కన పెట్టేయాలి. దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన కలిగి ఉండాలి. నిన్న కాక మొన్న జరిగిన విషయం చెప్తాను. కరెక్ట్గా ఒక సహోదరుని ఇంటికి వెళ్ళాం మేము. ఒక సహోదరునికి ఆయన సేవ చేస్తున్నాడు, చిన్న సంఘమైనా ఏదో సేవ చేసుకుంటున్నాడు, ఇంటికాడ పని చేసుకుంటూ. కరెక్ట్గా మేము భోజనం సమయానికి వెళ్ళాం అక్కడికి, వాళ్ళ ఇంటికి. ఏ సమయానికి వెళ్ళాం? కరెక్ట్గా 1 గంట సమయానికి వెళ్ళాం. అంటే దేవుడి శక్తి, దేవుని ప్రేమ, దేవుని ఆలోచన మనకు తెలియజేస్తూ ఉంటుంది ఆత్మీయ స్థితి ద్వారా. ఇప్పుడు మేము 1 గంటకి వెళ్ళాం. వాళ్ళు ఏం చేయాలి? యాక్చువల్లీ కనీసం పెట్టకపోయినా మాట వరుసగా ఏం చేయాలి? అడగాలి కదా, భోజనం చేయండి, లేకపోతే 2 ఇడ్లీ టిఫిన్ తెస్తాను, లేకపోతే లేదు లేదా మజ్జిగ తాగండి అని మమ్మల్ని బతిమాలి. అది మానేసి మమ్మల్ని కూర్చోబెట్టాడు. ఒక అరగంట కూర్చోబెట్టి మాట్లాడుతూ తానే గొప్ప, నాకే అన్నీ తెలుసని అంటున్నాడు. దావీదు వాళ్ళ అమ్మాల పేరు తెలుసా నీకు? దావీదు అమ్మగారి పేరు తెలుసా అంటున్నాడు. నేను అన్నాను, దావీదు అమ్మగారి పేరు కదా, ఏం తెలియాలన్నా బైబిల్ ఫోన్లో గూగుల్లో కొడితే వచ్చేద్దన్నా, అంతే కదా. అంటే బైబిల్లో నీకు తెలియని విషయాలు నిన్ను అడిగి నాకు తెలుసు నీకు తెలియదు అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ అరే 1 గంటకు వచ్చారు వీళ్ళు, ఇది భోజన సమయము, భోజన సమయంలో భోజనం గురించి మాట్లాడగలని అన్న విషయం అతనికి ఏం లేదు. అది హల్లెలూయా. అందుకని అంటారు, చదువు కన్నా ముందు ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. చదువుకు తర్వాత విషయం, ముందే ఉండాలట క్రమశిక్షణ ఉండాలి. పెద్దలంటే విలువ, గౌరవం, తర్వాత చదువు. నీకు చదువు అంతా ఉండి క్రమశిక్షణ లేకపోతే చూసారా దేవుడు ఏం చెప్పాడు? చూసావా ప్రియ సంగమా, మనం ఏమనుకుంటున్నాం అంటే నాకు బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, దేవుడు తెలుసు అనుకుంటున్నాం. కానీ దేవుడు అసలు నీ గురించి ఏమడుగుతున్నాడు? ఏమన్నా ఆయనకన్నా మనకు ఎక్కువ తెలుసా? దేవుడి కన్నా తెలియదు కదా. అందుకని అంటాడు కదా, మొదట నీ స్థితి ఏదో తెలుసుకో. హల్లెలూయా. మొదట ఏం చేయాలంటండి? మన స్థితి ఏంటో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆ యొక్క సేవకులు అలా మాట్లాడుకున్న హృదయంలో తనంతటా తన నోరుతో మాట్లాడతాడేమో, భోజనం చేయండి అన్న మాట అంటడం చూస్తున్నాడండి. కానీ
మాట కనీసము ఎత్తట్లేదు. అది మనుషుల యొక్క జ్ఞానము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం, 7-12. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చాలండి. దేవునికి స్తోత్రం. చూస్తారా, ఇక్కడ 1 గంట నుంచి అది భోజన సమయం, ఎండలో వచ్చారు. ఇది కాకుండా వేరే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు వేరేది చెప్తే వారు కూడా నీకు వేరేది చెప్తారు, అంతే కదా. అవసరమైన మాటలు ఉంటాయి అక్కడ. తర్వాత నాతో వచ్చినాడు అంటున్నాడు, విజయ్ ఆకలి హేతం వెళ్ళిపోతుందా అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఇక్కడ క్రైస్తవంలో, విశ్వాసంలో నేను చెప్పేది ఏంటంటే, ఏమండి, భోజనం అంటే బిర్యానీయే కాదు, చల్లని మజ్జిగిచ్చినా చాలు, అవునా? కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది మన మాట. ఏమండి, తింటారా? మనము ఒకరి దగ్గర నుంచి ఎప్పుడు ఆశపడుతూ ఉంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎదుటి వారికి ఇచ్చేది మనం ఏం చేయమంట? మీరు ఏం చేస్తారో మీ కొరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంట? అదే చేస్తారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము అందరూ దీవించబడాలని కోరుకుంటే అందరూ కూడా మనల్ని దీవించబడాలని కోరుకుంటారు. అందరూ పాడైపోవాలని కోరుకుంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనము పాడైపోవాలని కోరుకుంటారు. నువ్వేం వెతుకుతావో అదే అంటాడు. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 178, 179 పేజీ నెంబరు 2:14. చూడండి, మీరు మూర్ఖమైన వక్రజనము వద్ద నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైనను దేవుని కుమారులైనట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వల్లే చాలండి కనబడుచున్నారు. హల్లెలూయా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అన్నట్లు సనుగుచు సంశయములను మాని. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమైపోతున్నట్టండి? సనుగులు, సంశయములు. హల్లెలూయా. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదంట. హల్లెలూయా. మీరందరూ ఎవరు అంటే లోకములో మీరు జ్యోతులంట. హల్లెలూయా. చూడండి, రాత్రికాల సమయమైనప్పుడు కరెంటు పోయిందనుకోండి, అంతా చీకటే, కానీ కరెంట్ రాగానే సంతోషం. అంటే కరెంటు వలె మనల్ని దేవుడు పూలుస్తున్నాడు. మనం ఎవరు అంట? ఆ వెలుగునిచ్చేవారు మనమే. ఇప్పుడు మనలో ఏముండాలి? నిష్కలంపంగా ఉండంట మనం. అండ్ సనువు కూడా మనం ఉండకూడదంట. ఒకటి, ఎప్పుడు దేవుడి పని చేస్తున్నామా, ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నామా. ప్రియ సంగమా, మొన్న వారం నేను చెప్పాను కదా, నాకు హృదయంలో కలత వచ్చేస్తుంది, భయంకరమైన కీడు చనిపోతుంది అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, ప్రభువా ఏంటి ఆ యొక్క కీడేంటి ప్రభువా? నాకు దేవుడు చెప్పాను కదా, ఏది క్లియర్గా చెప్పడు. క్లియర్గా చెప్తే అంతే కదండి. అందరూ చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవాడు గొప్పవాడంట. హల్లెలూయా. చూసి నమ్మడం కాదు, దేవుడు ప్రేరేపిస్తాడు, దాన్ని మనం ఏం చేయాలి? ప్రార్థనతో ఎదుర్కొనాలి. హల్లెలూయా. నేను మరీ గట్టిగా నొక్కని చెప్పాను. ప్రభు అన్నాడు, నువ్వు చెప్పు అన్నాడు. చెప్పకపోతే ఏమవుద్ది? నువ్వు చెప్పావు, నేను నమ్ముతారు. నువ్వు చెప్పకపోతే నీకేం తెలియదు అనుకుంటారు. అలా ఈ విషయాలు చాలా మానేశాను. మొన్న వారం అలా కూర్చున్నా హృదయంలో అదే ఆలోచన. ఇక్కడ నించున్నా దేవుడు చెప్తున్నాడు ఒక కీడు జరగబోతుందని. నేను అప్పటికి 10 సార్లు చెప్తున్నాను. ఏమండి, ఇంతకీ ఏంటంటే బుధవారం ఫోన్ వచ్చింది. అన్నీ బాగున్న మనిషే, భార్య ఉంది, 3 అబ్బాయిలు, అమ్మాయి. ఏం తెలుసుకోలేకపోయాడంట? సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఏమండి, నేను ఎన్నిసార్లు పిలిచాను మనమందరిని రండి, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు సజీవంగా నిలుపుతాడు. ముందు కార్యాలు మాట పక్కనట్టు మిమ్మల్ని సజీవంగా సంతోషంగా ఉండడం బతిమాలిన రోజులు ఉన్నాయి. వినలేదు, విడిచిపెట్టేశాను. నాకు కనబడితేనే ఉండేవారు బైబిల్ ఇచ్చుకొని. ఏమండి, ఏదో గొప్ప కోసం అలవాటైపోయి వెళ్ళిపోయారు. మొన్న బుధవారం నాడు చూస్తే చనిపోయాడని ఫోన్ వచ్చినప్పుడు దేవుడు చూపించిన కీడది. హల్లెలూయా. చూసావా, నీకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. నువ్వు చెప్తే నేను అర్థం చేసుకోలేదు. ముసలోళ్ళు బతుకుతున్నారు,
చూసావా, నీ మాట విననందున, నీ దగ్గరికి రానందున వారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నాకు అదే చూపించాడు దేవుడు. అందుకనే మొన్న ఆదివారం కూడా అంత ఖచ్చితంగా నొక్కి చూపించాను, ఇదిగో కీడు జరగబోతుంది ఇంచుమించు నా కుటుంబంలోనే అనే మాట కూడా చెప్పాను నేను. ఎందుకని దేవుడు ముందు తెలియజేస్తాడండి ప్రతిదీ కూడానే. ఆ తెలియచేసినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఏసేపు ఫరోకి ఏమంటే వచ్చిన కళను చెప్పినప్పుడు ఫరో ఏం చేశాడు? జాగ్రత్త పడ్డాడు. అయ్యా, చక్కని కళ వివరించావు కాబట్టి దానికి న్యాయం కూడా నువ్వే జరిగించి నువ్వేం చెప్తే అది బాగుంటుందని తలొగ్గడు లేదా? రాజులు సహితము ఏం చేశారు? తల వంచారు, విన్నారు మాట. కాబట్టి ఆ యొక్క రాజ్యము సురక్షితముగా, సంతోషకరంగా, దీవెనకరంగా మార్చబడింది. కాబట్టి ప్రియ సంగమా, ఏది ఉత్తమమైన దానిలో ఏది మేలైనదియో మీరేం చేయాలంట? గ్రహించుకోవాలి. ఎవరు? మనమే. ఒకసారి నేను ప్రార్థన చేసుకుంటుంటాను అంటారు, అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, ప్రభా వెళ్ళమంటావు ప్రభా, బైబిల్ ఇచ్చుకొని ఖాళీ కదా ప్రభా. ఎక్కడికి వెళ్తాం? ఉన్నాయి కదా ప్రభా, 3 మందిరాలు ఉన్నాయి, అంటే 3 ప్రాంతాలు ఉన్నాయి, ఆ చుట్టూ బోళ్ళు కొంపలో ఇల్లులు ఉన్నాయి, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. దేవుడు మరలా అంటున్నాడు, వద్దు అప్పుడే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వద్దు ప్రభా, సేవ చేస్తున్నాను కదా, నేను అలా కూర్చుంటే ఎలా పోషించబడతాను, వెళ్ళాలి కదా అని. వద్దు సుమా, నిన్ను పిలిచే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. నిన్ను వారు పిలిచి ప్రార్థన చేయించుకునే రోజులు రాబోతున్నాయి. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళవలసిన అవసరం, నువ్వు వెళ్తావు. నువ్వు వస్తావని చూసేవారు చాలామంది ఉన్నారు, కానీ వారు నోరు తెలిసి మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండని పిలవని వారు ఉన్నారు. కానీ వాళ్ళకి తగులుతుంది, వారు మార్చబడతారు, పిలిచే రోజులు రానండి. హల్లెలూయా. నేను ప్రతిదీ దేవుని మాటను బట్టే ఫాలో అవుతూ వచ్చానండి. హల్లెలూయా. నేను చేస్తున్నాను, మిమ్మల్ని చేయమని అది చెప్తున్నాను. హల్లెలూయా. మీరు నా మాటలు కాదు నమ్మవలసింది. ఎవరి మాటలు నమ్మాలి? దేవుని మాటలు. అందండి, ఏది మేలైందో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీకు ఆరోగ్యకరమో, ఏది అనారోగ్యకరమో గ్రహించుకునండి. ఆ చిత్తానుసారంగా మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని అంటారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకునండి. మీరు చాలామంది నాకు చెప్తుంటారు, సేవకులు చెప్తుంటారండి, సేవకులు చెప్తుంటారు, నేను సేవ చాలా కష్టం అంటారు. నేను అంటాను, నీకు ఏ కష్టం వచ్చిందిరా బాబు అంటాను. హల్లెలూయా. సేవ కష్టం అంటారు, కానీ సేవ కష్టం కాదండి, అదొక వరం. అది హల్లెలూయా. అదొక గొప్ప వరం, సేవ చేయడం అనేది. దేవుణ్ణి పట్టుకోవడం అంటే మామూలు విషయం అండి. దేవుణ్ణి పట్టుకున్నవాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వదింపబడతాడు. దేవునికి స్తోత్రం. నిన్న వెళ్ళాను, అనేక మంది పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వందనాలు చెప్పడమే. ఏంటి చాలా రోజులు అవుతుంది చూసి, మంచి కనబడతలేదు, ప్రజలు అదండి ఇదండి. ప్రియ సంగమా, నాకు అనిపించింది, ప్రభువా ఎంత యోగ్యత నాకు ఇచ్చావు ప్రభువా. అంతే కదా, అంతకన్నా ఏం కావాలి చెప్పండి? అలా మనకన్నా ధనవంతులు, మనకన్నా కోటీశ్వరులు, బంగారము కలిగిన వారు, ఆస్తులు కలిగిన వారు అయినా సరే నా దగ్గరకు వచ్చి వాళ్ళు తగ్గించుకొని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఎంతకన్నా నీకేమన్నా కావాలా? హల్లెలూయా. అంత పెద్దలు కూడా యావండి, మీరు యావండి అని నాతో మాట్లాడినప్పుడు ఎందుకన్నా నాకేం కావాలా ప్రభా. అందుకనే నేను దేవుని పనిని ఏమండి విడిచిపెట్టను. హల్లెలూయా. ఎంతోమంది వాళ్ళకి నచ్చిన విధంగా నన్ను ఉండమంటారు. నేను అంటాను, ప్రభా మీకు నచ్చిన విధంగా ఉండడం ఏంటండి? దానివల్ల నాకు నష్టమే, మీకు నష్టమే. మీరు నా వలే ఉండొద్దు, నేను మీ వలే ఉండొద్దు. మీకు నాకు నచ్చినట్టు కాదండి, మనందరం ఎవరికి నచ్చినట్టు ఉండాలి? దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. ఎవరైతే దేవునికి నచ్చినట్టుగా ఉంటే అన్నట్టు కదా ఏమండి, ఆయన ఏర్పరచుకున్న వానికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుచున్నవి. హల్లెలూయా. అందుకనే నువ్వు దేవుడు కావాలా, భర్త కావాలా, దేవుడు కావాలా, పిల్లలు కావాలా, దేవుడు కావాలా, బంధువులు కావాలా, మొదటి స్థానం దేవుడిది. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలండి? దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవిస్తే నీ భారం అంతా కూడా ఎవరి మీద వేయాలి? అంతే, అయిపోయింది. తేలికైపోయిందా లేదా? ఇది తెలియదు చాలామందికి. ఏమండి, భారం రాదని నేను చెప్పనండి, కష్టం రాదని నేను చెప్పను, శ్రమ రాదని చెప్పను, అన్నీ వస్తాయి. కానీ అవన్నీ కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేసాయి. దేవుని మీద వేసిన తర్వాత నువ్వు తేలికైపోతావు, నువ్వు చక్కగా జీవించగలవు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన చిత్తాన్ని
చూడండి, ఆయన సిలువను సహితము కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే సిలువను కూడా ఏం చేయడంట, సంతోషంతో మోసాడంట. సిలువ మీద సంతోషంతో ఏం చేయడంట, సిలువ వేయబడంట, రక్తం చిందించాడంట. ఈ రోజున ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు అంటాడు, వస్తాయి రావని కాదు, కానీ నీ భారం అంతా కూడా ఎదుట ఉంచబడిన వాటి కోసం భవిష్యత్తులో నువ్వు చూస్తావంతే. హల్లెలూయా. దేవుడు మాట ఒకటే నాకు చెప్పింది, నువ్వు అలా ఊరకుండంతే, నువ్వు చూస్తావు, నువ్వు చేసే ప్రతి పని కూడా మేలులు చూస్తావు. అప్పుడు నువ్వు అంటావు, ప్రభువా నువ్వు నన్ను మోసం చేయలేదు ప్రభువా, నువ్వు నన్ను ఎత్తుకున్నావు ప్రభువా, నువ్వు కాపాడావు ప్రభువా అని. మరి కొంచెం ప్రయాసపడవా? ఈరోజు చాలామంది ప్రయాసపడడానికి ఇష్టపడలేదు, కష్టపడడానికి ఇష్టపడలేదు, దేవునిలో నిలిచి ఉండడానికి ఇష్టపడలేదు, సమయాన్ని మార్చుకునే వారిగా ఉంటున్నారు. ప్రియ సంగమా, మార్చకూడదండి. ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా చేయకూడదు. ఏమైనా దేవునికి అనుకూలమైన పని మనం చేస్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.